ఆంధ్రోపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న జరుగుతున్నాయి. మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి కానీ కూటమి పార్టీలు కానీ ప్రత్యక్షంగా పోటీ చేయడం లేదు. అయితే మద్దతు కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు కూటమి పార్టీలను ఆశ్రయిస్తున్నారు. కూటమి పార్టీలు ఈ విషయంలో తలోదారి అన్నట్టుగానే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. అక్కడ ఎవరికి మద్దతు ఇవ్వాలి అన్నది కూటమి పార్టీలు అన్ని కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకోకపోవడంతో తమకు నచ్చిన అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు కూటమిలోని పార్టీలు. దాంతో గందరగోళం నెలకొంది అక్కడ. ప్రస్తుతం సిట్టింగ్ టీచర్స్ ఎమ్మెల్సీ అయిన పాకలపాటి రఘువర్మ మరోసారి ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఆయన నామినేషన్ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీల మద్దతు రఘు వర్మకే అని స్పష్టం చేశారు. అయితే పిఆర్టీయు ఎస్టీయు ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ అయిన గాదె శ్రీనివాసులు అక్కడ పోటీ చేస్తున్నారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎన్ మాధవ్ హాజరయ్యారు. తమ మద్దతు ఆయనకే అని ప్రకటించారు. కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ, బీజేపీలు ఇలా చెరొక అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో కూటమి పార్టీ పూర్తి సపోర్ట్ ఎవరికి ఉంటుందనే చర్చ ఇప్పుడు సాగుతోంది. కూటమి పార్టీల మద్దతు పూర్తిగా తమకే ఉండాలని పోటీలో ఉన్న ఈ ఇద్దరు అభ్యర్థులు కోరుకుంటున్నారు. అయితే కూటమి ఈ విషయంలో ఈ పార్టీ నిర్ణయం ఆ పార్టీదే అన్నట్లుగా వదిలేసిందా అన్నదే అంతా అక్కడ ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది. మరి కూటమి పార్టీలు పూర్తిగా ఒకరికి మద్దతు ఇస్తాయా లేదా అనేది మనం చూడాలి.